హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా ఈ ఛానల్‌ని ఎంతో ఆదరిస్తున్నారు. సో, చాలా మంది నుంచి కూడా ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి రెస్పాన్స్ వస్తుంది మంచిగా మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మరొకసారి తెలియచేసుకుంటూ ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి స్వాగతం పలుకుతూ, ఎస్ ద కంప్లీట్ మ్యాన్ ఎందుకు వినూత్నమైన ప్రోగ్రామ్ అని చెప్పానంటే, ఎందుకంటే మన మాస్టర్స్ చేత, మన పిరమిడ్ మాస్టర్స్ చేత మనం ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే మన పత్రి గారు ద కంప్లీట్ మ్యాన్ పరిపూర్ణత్వం, ఏదైతే పరిపూర్ణత్వం కలిగి ఉంటారో, ఎవరైతే కలిగి ఉంటారో దట్. సో వారి యొక్క, ఎవరంటే వారు మన గురువు గారైన పత్రి గారు. సో వారిని మనం చూసి ఏం నేర్చుకున్నాం, గ్రహించింటాం. సో తెలియకుండానే మనలో ఆ జీవితంలో మార్పులనేవి చాలా తెచ్చుకుంటాం. ఎలాగంటే మనకు అర్థం అయ్యిండదు. బట్ ఆ సందర్భం ఎదురైతే తప్ప, ఓహో! నాలో ఇలాంటి మార్పొచ్చిందా అనేది మనకు అర్థం అయ్యుండదు ఫ్రెండ్స్. సో, ఎందుకు మేము ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నామంటే, మన మూవీకి చాలా హెల్ప్ అవుతాయి ఈ పాయింట్స్ అనేవి. మరి ద కంప్లీట్ మ్యాన్ లో ఒక్కొక్కరు విధంగా వే ఆఫ్ పర్సెప్షన్ అనేది, వాళ్ళ దృష్టి అనేది ఒక్కొక్కలాగుంటుంది. ఆ గ్రహింపు శక్తి కూడా. సో కాబట్టే ఇంతమంది మాస్టర్స్ ని మేము కలవటం, సో వారి అనుభవ జ్ఞానం వీటన్నింటినీ తీసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అందులో భాగంగానే ప్రతిరోజు ఈ నెల 15వ తేదీన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది. సో అందులో భాగంగానే ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ ని కలవటం జరుగుతూ వస్తోంది. వారితో ఈ శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు కూడా అలాంటి సజ్జన సాంగత్యాన్ని మనం కొనసాగిద్దాము. సో వసంత గారు సిద్ధంగా ఉన్నారండి పెనుబాక నుండి. సో వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా వెల్కమ్ చెప్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం మేము జూమ్ సెక్షన్ లోనే చెప్పడం అనేది. అవునా? ఓకే. మన అనురాధ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అనురాధ మేడం కి థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం. సో పత్రిక గురించి చెప్పమని టాపిక్ ఉంటది మేడం అన్నారు. సో ఆ టాపిక్ లో మీరు ముందు మాకు ఏం క్వశ్చన్ వేస్తారు దానికైతే ముందుగా. యా మేడం, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మెడిటేషన్? ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? 2018లో వచ్చాను నేను మెడిటేషన్ లో. 2018 ఫిబ్రవరి 2వ తారీఖున నేను ఫస్ట్ టైం పత్రిసారి మెడిటేషన్ లో జాయిన్ అయ్యాను. సో ముందంతా కూడా ఒక 15 years గా నేను అమ్మ భగవాన్ సంస్థానంలో సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని. చెన్నై రావటం ఇలా. సో పత్రిసారి ధ్యానంలోకి ఎందుకంటే పర్టికులేషన్ గా రావాలనుకున్నా అంటే, అప్పుడు మా పాప మ్యారేజ్ జరిగింది. సో ఇంక మేము చెన్నై వెళ్ళాలి అని అంటే, ఇంక పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు MBBS వైపు పంపించేసాం కనుక ఇంకా నాకు చెన్నై వెళ్ళే ఓప్స్ లేవు. ఇంకా నాకు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంకి అప్పటికి ఆ 15 సంవత్సరాలకి అలవాటు పడ్డాం కనుక, డాక్టర్ జీకే గారు వాళ్ళ సిస్టర్ మాకు వదిన లక్ష్మి గారు. అయితే వదిన గారికి వెంటనే US లో ఉన్న వదిన గారికి కాల్ చేయడం జరిగింది. వదిన నేను అర్జెంట్ గా మెడిటేషన్ చేయాలి, నాకు ఎక్కడికి వెళ్ళిపోమంటావు అన్నది. అయితే మురళీనగర్ ఏరియా ఉండేవాళ్ళు. అప్పుడు వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా లక్ష్మణరావు సార్ సెంటర్ ఉండేది. గట్టిగా, కొంచెం గట్టిగా. అప్పటికి లక్ష్మణరావు సార్ సెంటర్ ఉండేది మేడం మాకు. అప్పుడు లక్ష్మణరావు సార్ సెంటర్ కి మేము మురళీనగర్ లోని వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఎదురుగా లక్ష్మణరావు సార్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్ కి మేము ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే అప్పుడే నేను పిరమిడ్ లో కూర్చోవడం కూడా అదే ఫస్ట్ టైం నేను. సో అక్కడికి వెళ్ళి కూర్చున్న ఒక పావు గంటలోనే నాకు ధ్యానం బాగా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన ఫస్ట్ అనుభవం ఏంటంటే, నువ్వు ఇప్పుడు దాకా చేసిందంతా ఒక లెక్క, ఇక మీద నువ్వు చేయాల్సిందంతా కూడా చాలా ఉన్నతంగా నిన్ను నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది అనేసి ఒక వాయిస్ వచ్చింది. ఇంతవరకు నేను మెడిటేషన్ అంటే అక్కడ భక్తి ఎక్కువ మార్గం కదా, భక్తిలో నుంచి మెడిటేషన్ అనేది ఉండేది.
సో నాకు అది అయితే అది కరెక్ట్ కాదు, ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పేసి అక్కడ సెంటర్లో ఉన్న ఒక అబ్బాయిని అడిగితే, లేదు మేడం ఇక్కడ పౌర్ణమి మెడిటేషన్స్ ఇవన్నీ చాలా బాగా అవుతాయి అన్నాడు. సో అయితే అక్కడి నుంచి ఆ అబ్బాయి ఒకటి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, మేడం మీరు మురళీనగర్ నుంచి వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఒక ఇంచుమించు ఒక 1/2 అవర్ జర్నీ ఉంటది కదా, ఇంత లాంగ్ అక్కర్లేదు మీరు, మీకు దగ్గరలోనే మురళీనగర్లోనే పార్క్ లో ఒక పిరమిడ్ ఉంది మేడం, అక్కడ సెంటర్కి వెళ్ళిపోండి మేడం అని. సో అప్పుడు నేను మురళీనగర్ స్కేటింగ్ పార్క్ లో సెంటర్ ఉండేది, ఆ సెంటర్కి నేను ఎంటర్ అయ్యాను మేడం. సో అక్కడ అప్పట్లో మనకు వంశీ సారు, మన నందా సారు ఇలాగా 11 రోజులు ధ్యాన మహాయజ్ఞం లాగా వాళ్ళు వర్క్ చేశారు. అప్పుడు జ్యోతి భవాని మేడం ఇలాగా వాళ్ళందరూ, నేను ఇంకా అసలు వెళ్తేనే పెద్ద అయ్యర్ మాస్టర్లు అందరి క్లాసులు వినడం జరిగింది. ఆ క్లాసులన్నీ ఆ 11 రోజులు క్లాసులు తీసుకున్న తర్వాత మెడిటేషన్ లోని నేను చాలా ఎక్కువగా అంటే అక్కడ ఉన్న మాస్టర్లు అడిగేది అనమాట, నేను ఇంకా బాగా రీచ్ అవ్వగలుగుతానా, నేను గొప్పగా ఇందులో ముందుకు వెళ్ళగలుగుతానా అని. లేదండి మీరు బాగా వెళ్ళగలుగుతారు, కానీ పత్రి సార్ నేను ఎప్పుడు చూడగలుగుతాను అని. వస్తారమ్మా ఇక్కడికి మన పార్కు చాలా సార్లు వచ్చేవారు, ఇప్పుడే కదా మీరు వచ్చారు వస్తారు. అలాగే నాగలాపల్లి చంద్రశేఖర్ మహా పిరమిడ్కి పత్రి సార్ వస్తున్నారని అక్కడ అనౌన్స్ చేశారండి. నాగలాపల్లి పిరమిడ్ అప్పుడు ఏప్రిల్ మార్చి టైంలో అనుకుంటా. సో ఆ పిరమిడ్ ఓపెనింగ్ పత్రి సార్ వస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్తారా అని అడిగాను. నాకు కొత్త కదా ఇంకా వెళ్ళటం తెలీదు. ఎవరు అమ్మ ఎవరు ఖాళీ వెళ్ళిపోతారు, ఇక్కడ గ్రూప్ గా కూర్చొని ఎవరు టైం పెట్టరా, నీకు ఇక్కడైతే తెలీదు అని. సో అందరినీ అడిగి ఎలాగైనా నేను పత్రి సార్ని చూడాలి, నాకు ఆయన దర్శనం కావాలి. అప్పటికి నేను 40 డేస్ సాధన కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 11 గంటల నుంచి 12 గంటల దాకా 40 డేస్ తీవ్రంగా సాధన చేశాను అనమాట. నాకు సార్ని చూడాలి ఏమైనా సరే పత్రి సార్ అండ్ అప్పటికి నా అభిప్రాయం ఎలా ఉండేదంటే పత్రి సార్ మీద, పత్రి సార్ చాలా కొట్టినట్టు మాట్లాడే గురువు కదా, ఆయన అలా మాట్లాడుతుంటే ఎంతమంది శిష్యులు ఎలా ఉండేవారు ఈయనకి, అది నా అభిప్రాయం అప్పట పత్రి సార్ దగ్గర. ఇంత స్ట్రేట్ గా మాట్లాడిన గురువుకి ఇంతమంది శిష్యులు ఎలా వస్తున్నారు అంటే, మేము వేరే సంస్థానంలో ఉండేదాన్ని కదా, అక్కడ మృదువుగా మాట్లాడేదంతా చూసి ఆ చూడాలి, ఇలా మాట్లాడిన గురువు దగ్గర కూడా ఇంతమంది ఆకర్షితులు అయ్యారంటే ఆయన్ని చూడాలి. నేను ఫస్ట్ పత్రి సార్ని చూడాలనుకున్నది ఏమి ఎక్కువ ఆయనతో బంధం ప్రేమ అన్నది కాదు, ముందు ఇలా మాట్లాడిన గురువుకి ఇంతమంది శిష్యులు ఎలా ఉన్నారు. సో అలా అనుకుని నేను పత్రి సార్ని ఫస్ట్ టైం నాగలాపల్లి పిరమిడ్ దగ్గర చూడడం, ఆయన స్టేజ్ దిగి అందరికి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆయన నాకు మాత్రం సెకండ్ ఇచ్చి నా చేయి పట్టుకొని అలా చాలా ఒక ఒక 1/2 గంట సేపు నన్ను నడిపించుకొని తీసుకెళ్ళిపోయారు ఆయన వెనకట్లా. నాకు ఫస్ట్ టైం అవడంతో చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటి సార్ నా చెయ్యి వదలట్లేదు, అందరికీ వదిలేశారు, ఈ ఎడమ చెయ్యి మాత్రం పట్టుకొని తీసుకుని వెళ్తున్నారు, కుడి చేత్తో అందరూ సెకండ్ ఇస్తున్నారు. ఆ తర్వాత నాకు అర్థం అవ్వక మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పిరమిడ్ సెంటర్ లో మాస్టర్ని అడిగాను, మేడం పత్రి సార్ 1/2 గంట సేపు నా చేయి పట్టుకొని ఆయన వెనకతలు నడిపించారు, ముందు ముందు నువ్వు చాలా వర్కులు చేయాలమ్మా, అందుకనే గురువు గారు ఎడం చేయి పట్టుకొని నడిపించారంటే అది నీకు ముందుకి నువ్వు చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి. అవునా నేనే చేయగలనా అని అప్పట్లో అనుకున్నాను. కానీ మేము ఈ బ్రహ్మష్ పిరమిడ్కి 2022లో సెప్టెంబర్లో ఇక్కడికి పాపయ్య రాజపాలెం సుజాత నగర్లో ఎంటర్ అయిన తర్వాత డాక్టర్ జీకే గారి ద్వారా ఈ సెంటర్ లో మేము నేర్చుకున్నది ఏంటంటే పత్రి సార్ గురించి కంప్లీట్ గా నేను బాగా తెలుసుకున్నాను. సార్ అంటే ఏంటి అంటే జీకే సార్ని ఎలాగా మలిచారు అన్నది జీకే సార్ ఎప్పటికప్పుడే చెప్తూ ఉండేవి అనమాట. పత్రి సార్ యొక్క అన్ని అనుభవాలు జీకే సార్ ద్వారా మేము వినడం, అప్పుడు ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రి సార్ రావటం, పత్రి సార్తో కూర్చొని అందరూ అప్పాజీ ఫ్యామిలీ అంటే మీకు తెలిసిన విషయమే, వాళ్ళు ఇంటికి ఎప్పుడు పత్రి సార్ వస్తూ ఉంటారు కనుక. సో అలాగా పత్రి సార్ని కలిసినప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీలో పత్రి సార్ మనకి అవుతుంది కదండి ధ్యాన మహాయజ్ఞం, ఆ టైంలో వెళ్ళినప్పుడు పత్రి సార్ నాకు లంచ్ వడ్డించేటప్పుడు నా కళ్ళల్లో కలిపటే ఊరు మీద అన్నారు. నాకు ఆ కంచం ఉడికిపోతుంది, ఇదేంటి నాకు ఆయన చూడమే అనిపించింది కదా. సో ఇది అడిగారని అలా చూస్తూ సార్ వైజాగ్ సార్ అన్నాను. ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు వైజాగ్, వైజాగ్ అంటే వైజాగ్ ఏరియా లేదా అన్నారు. ఇది బాబు ఇంకో క్వశ్చన్ వచ్చిందా అనుకొని సార్ ఆ కొత్తగా సార్ భయపడుతున్నారు ఆ మేడం, వైజాగ్ లో కంచపాలెం సార్ ఆవిడ. ఓ అలాగా మేడం, ఎందుకు భయం, ఎందుకు నన్ను చూస్తే అన్నారు. ఏమో సార్ మీరు చూస్తే నాకు ఫస్ట్ టైం కదా చూసిన దాని మీద కొంచెం
మాటలు వినడం కొంచెం గాబరాగా ఉంది సార్ అన్నాను. లేదులే అని చెప్పేసి వెళ్ళి భోజనం పెట్టేసారు, సాంబార్ అయిపోయింది. మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ వేశారు నాకు, ఏ ఊరు నీది అని. ఇదేంటి ఒకే క్వశ్చన్ 2 సార్లు ఎందుకు నన్నే అడిగారు, ఇంతమంది ఉంటుండగా అని. నాకు అప్పటికే నా పక్కన ఉన్న మేడం అన్నాడు, నువ్వెంత లక్కీ, నిన్న ఏ ఊరు నీదని ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నారు అనేసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ, నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ ఇన్నర్ వాయిస్ పత్రిసారి ఫస్ట్ నేను పట్టుకున్నది ఇన్నర్ వాయిసే ఆయనది. నాకు ఇన్నర్ లో నువ్వు ఇంకా చాలా ఎక్కువ చెయ్యాలి అని ఫస్ట్ ఎప్పుడైతే నేను వైభవ వెంకటేశ్వర స్వామి పిరమిడ్ లోని నేను అక్కడ అడుగు పెట్టానో, ఆ సెంటర్ లో నాకు లోపల వచ్చిన వాయిస్ ని పట్టుకొని నేను ఈ మురళీనగర్ సెంటర్ లో ఎప్పుడైతే 40 డేస్ సాధన చేశానో, మా ఇంట్లోకి భద్రి సార్ డ్రీమ్ లో ధ్యానంలోని వైట్ డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చేసారు. వచ్చేసి నన్ను బయటకు తీసుకెళ్ళిపోయారు. ఎందుకు నన్ను బయటకు తీసుకెళ్తున్నారంటే, ఇక్కడ మట్టం వేసుకొని బయట కూర్చొని నేను ఏది ఆశించను గురువుని, నా గురించి నువ్వేం అనుకుంటున్నావు అన్నారు. అంటే మీరు కొడతారనేసి అందరూ చెప్పారు సారు, మీకు కొట్టే అలవాటు ఉందంట కదా సారు అన్నాడు. అది ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి అలాగా ఆ టైంలో ఆ మెసేజ్ వెళ్తుంది అనేసి అన్నారు. ఓకే, ఇంకా అంతకన్నా నేనేమి మాట్లాడలేకపోయినా అప్పుడు. అంటే నాకు అప్పటికి ముందు నుంచి నాకు వేరే గురువులతో మాట్లాడే అలవాటు ఉంది. పత్రి సార్ అంటే అదే నాకు కొత్త అవడంతో ఆ డ్రీమ్ లో నేను అంతవరకే వెళ్ళగలిగాను. తర్వాత పత్రి సార్ది నేను నిర్వాణం చెందాకే నేను కడతాలకు రాగలిగాను. అంతవరకు నేను ఎప్పుడు పిఎంసి ఛానల్లో లాస్ట్ ధ్యాన మహాయజ్ఞం అయ్యేటప్పుడు మొత్తం మన సంగీతం టీం అందరికి పత్రి సార్ ముద్దులు పెడుతూ వాళ్ళందరినీ సత్కరించుతూ సన్మానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసేది. అదే నేను అయ్యో ఈ ధ్యాన మహాయజ్ఞం హైదరాబాద్ ఎప్పుడు ఇప్పుడు 3 years అయిపోయింది, నేను వచ్చి 5 years అయిపోయింది, ఎప్పుడు వెళ్ళలేకపోతున్నాను డిసెంబర్కి అని నేను చాలా ఆ సంవత్సరం నేను చాలా బాగా డిప్రెషన్ లాగా బాధలాగా అనిపించింది. సార్ చూస్తున్నాను, ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్కి వస్తున్నారు చూస్తున్నాం, కానీ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తే 11 రోజులు ఆయనతోటే ఉండొచ్చు కదా, ఆ యజ్ఞంలో పూర్తిగా ఆయన్ని చూస్తూ ఆయన మాటలు వినొచ్చు కదా, ఇంతమంది అంత చక్కగా ఆయన సార్ తోటి డాన్సులు చేస్తున్నారు అనేసి. కానీ నిర్వాణం చెందాకే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నాకు అక్కడికి వెళ్ళాక అనిపించింది, నువ్వు రావాల్సింది ఇప్పుడు, నీ వర్క్ ఇప్పుడు మొదలవుతుంది, అందుకని నువ్వు ఇప్పుడే రప్పించుకున్నాను నేను అన్నారు. అక్కడ నాకు అక్కడ నిర్వాణం దగ్గర సార్ సమాధి దగ్గర నేను కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నాకు ఆయన ఇచ్చిన మెసేజ్ అదే, నేను వెళ్ళిన తర్వాతే నీ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నుంచి నీ వర్క్ అంతా అని. ఇక్కడ అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ లో నా వర్క్ వచ్చిన వర్క్ ఏదైనా ఇప్పుడే నిన్నే సక్సెస్ మీట్ అయింది మేడం, అది ఇంటింటి ధ్యానాలని డిసెంబర్ 6వ తారీఖున మొదలు పెట్టాం. నిన్నే సక్సెస్ మీట్ అంటే 6వ తారీఖు, ఈ జూన్ 6కి 108 ఇల్లులు సక్సెస్ఫుల్ గా మేము పూర్తి చేసుకున్నాం మేడం. వర్క్ ధ్యానం పత్రిసారి ధ్యాన ప్రచారం ప్రతి ఇంట్లోకి వెళ్ళి పత్రిసారి యొక్క శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం కోసం అందరికీ చెప్పడం, అందరింట్లోని కూడా వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళ సమస్యలు ఏవో చెప్తుంటారు కదా మేడం, వాటికి ఒకటే సొల్యూషన్, సార్ మాకు ఏదైతే అందించున్నారో ధ్యాన మార్గం అది మీరు చేయడం ద్వారా మేము ఈరోజు ముందుకు వచ్చాం, అలాగే మీరు కూడా ఈ ధ్యాన మార్గం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పడం. వాళ్ళకి పత్రిసారిది ధ్యానం బుక్ చిన్న బుక్స్ ఉన్నాయి కదా సార్ మేడం, ఆ బుక్స్ ఇవ్వడం, ధ్యాన జగత్ బుక్ కోసం మనం చెప్పడం, ధ్యాన జగత్ చందా మీరు వీలైతే 1 year చందా కట్టుకుంటే బుక్ కంప్లీట్ గా వస్తుంది వైజాగ్ మొత్తం. పిఎంసి ఛానల్ ఎలాగ టీవీలో చూస్తుంటారు, కానీ బుక్ అనేది మీ ఇంట్లో టేబుల్ మీద ఉన్నది అనుకోండి, అది మీకు ఎంతో వాల్యుబుల్ గా ఉపయోగపడుతుంది అనేసి మన ధ్యాన జగత్ కోసం చెప్పడం. ఇంకా సార్ కోసం అంటే ఒక గురువుగా ఎప్పుడు పత్రి సార్ మీద నేను ఎప్పుడు అనుకోలేదండి. మొన్న నేను అంటే ఆయన ఎప్పుడు ఒక మాస్టర్ గానే తీసుకున్నాను. ఎప్పుడు ఆయన కూడా గురువు అనుకోమని ఎప్పుడు చెప్పింది లేదు కదా, అందుకని పత్రి సార్ అంటే సార్ లాగే చూడవే, ఆయన వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. అసలు నాకైతే ఏమి ఎక్కువ ఎడ్యుకేషన్ సైడ్ అస్సలు అవగాహనే లేదు. ఒక మామూలుగా ఉన్న నేను ఈ రోజు 108 ఇల్లులు ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న సక్సెస్ మీట్ లో అందరూ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా హైమ మేడం చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి అనేసి అన్నప్పుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను వర్క్ చేయగలనా అంటే జీకే సార్ కూడా కూర్చోబెట్టి నాకు సక్సెస్ మీట్ ముందు రోజు స్పెషల్ గా మా టీం అలాగా ఇప్పుడు వసంత మాట్లాడారు కదా,
ఇలా మేము 10 మంది ఉన్నాం మేడం. మా 10 మందికి కూడా నేను జీకే సారు మాకు ధ్యానమే ఔషధం అనే బుక్‌ని ఖచ్చితంగా 6 నెలల్లో కంఠస్థ పట్టి మీ అందరూ ఆ పద్యాలు అవన్నీ మీరు బాగా నేర్చుకోవాలి. ఇంకా మీ టీమ్‌లో ఇంకా ముందుకెళ్ళాలి అనేసి మాకు అన్ మెసేజ్ ఇవ్వడం జరిగింది మేడం. పత్రి సారు లేరు అన్న బాధ కన్నా మాకు అసలు పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ హ్యాపీనెస్ పొందుతున్నాం. ఎందుకంటే సార్ అప్పటికన్నా ఇప్పుడే మాకు ఎక్కువ చెప్తున్నారు ఇన్నర్‌లో. నా నేను మౌనం చేస్తే సార్ సదానంద యోగిలో దర్శనం ఇచ్చి నువ్వు ఇంకా సాధన ఎక్కువ పెంచు అన్నారు. అలా వైట్ డ్రెస్ వేసుకొని కనిపించి అలా దిగెళ్ళిపోయారు సార్. నా 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 ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ చేయాలి సాధన, ఇంకా ఏదో బాగా సాధన చేయాలని నాకు ఎప్పుడూ ఉంటదన్నమాట. సార్ నేను ఇంకా తక్కువే చేస్తున్నాను సార్ సాధన, ఇంకా బాగా చెయ్యాలని అనుకుంటున్నాను సార్ అంటే, చెయ్యు కానీ ప్రచారంలో కూడా వెళ్తూ ఉండు అనేసి రెండే 2 వాక్యాలు చెప్పి సారు ఇంకా అలా లెగిసి అలా కిందకి దిగెళ్ళిపోయారు. నేనేమో పైకి వెళ్తే మేడ అది ఇలా కనిపించింది చూడడానికి. పైకి వెళ్ళేసరికి మొత్తం అంతా ఒక వాటర్ ఫౌంట్, ఒక ఒక పూల తోట, ఇంకా ఆ సుందరమైన లోకం, అసలు అద్భుతమైన లోకం. నేను చూస్తే ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంత అద్భుతమైన లోకంలోకి నేను ఎలా ఎంటర్ అయ్యాను అనేసి ఆ టైంలో నాకు అలాగా ఎప్పుడు నాకు ఏది అవసరం అనుకున్నా. సో ఇంటింటి ధ్యానాలు మొదలెట్టిన తర్వాత అయితే మేడం, నాకైతే పత్రి సార్ అయితే ప్రతి క్షణం నా వెనకతలు ఉన్నారు మేడం. నేను అక్కడికి వెళ్ళేసరికి నేను ఏది మాట్లాడాలన్నది కూడా ఆయన చెప్పినట్టే ఉండేది నా లోపల. ఈ టైంకి వర్క్ చేయాలి, అసలు నేను మామూలుగా అయితే కొంచెం ఇంట్లోనే లేజీగా ఉండిపోతాను బయటకు వెళ్ళాలి అంటే. కానీ అలాంటిది ప్రతిరోజు ఇప్పుడు 6 నెలలు బట్టి 3:00 అయిందంటే మా వర్క్ ఏంటంటే ఇల్లు ఎక్కడుందో ముందు రోజు అంతా ఫోన్లు చేసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మేము అందరం గ్యాదర్ అవ్వడం, మళ్ళీ ఆటో మీద వెళ్ళటం. ఇంకా సార్ ప్రచారమే మా లైఫ్. ఇంక మాకు అంత మించి ఇంకోటి లేదు. మా ఇంట్లో మా పాప మొన్న వచ్చింది. మా పాప వస్తే సంక్రాంతికి మమ్మీ నువ్వేం వంటలు చేయవా అని. పాప నాకు టైం అయిపోతుంది ఇంటింటి ధ్యానానికి వెళ్ళిపోవాలని బ్యాగ్ పట్టుకున్నాను. మా మమ్మీ పని బాగుంది, చక్కగా కూతుర్ని కూడా పిలిచి వెళ్ళిపోతుంది మమ్మీ, ఇంక ఇంట్లో ఉండాలనుకోవట్లేదా మమ్మీ నువ్వు అని. మరి వర్క్ ఉంది కదమ్మా, వర్క్ అయిపోయిన తర్వాతే నేను మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడతాను అంటే మనకి ఒకసారి ఒక గురువుగా మనం ఎప్పుడైతే పత్రి సార్ని మన మనసులో అద్దుకున్నామో, ఆయన ఏ మార్గంలో నడిచి ఉన్నారో ఆ మార్గాన్ని పట్టుకొని మనం కూడా అంటే పత్రి సార్ మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక నా లైఫ్ చాలా మారిపోయిందండి. ఎందుకు మారిందంటే నాకు చాలా కోపం ఉండేది, అసలు విపరీతమైన కోపం ఉండేది. ఏదైనా మాట్లాడితే తక్కువ వెంటనే సమాధానం చెప్పే గుణం ఉండేది. ఇంకా సెకండ్లో చెప్పేదాన్ని సమాధానం. కానీ అంత లోతుగా అవతల వాళ్ళు తిట్టినా ఏమన్నారు అన్నది నాకు అనవసరం, వెంటనే సమాధానం ఇచ్చేస్తుందండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అలా చూస్తున్నాను, ఎందుకు వీళ్ళు ఎంత తొందరపాటుగా మాట్లాడేస్తున్నారు, అమ్మో మాట ఎంత డేంజరా అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను మారాక నేను చేంజ్ అయ్యాక ఎవరైనా అలా మాట్లాడిన చూస్తే నేను ఆ పోస్టర్ లో గతంలో ఉండేదాన్ని కదా, ఆ పోస్టర్ నాదే అయ్యి ఉంటది, అందుకని ఈ పోస్టర్ ఇప్పుడు నాకు వచ్చి అంటే అప్పుడు నేను అలా ఉన్నానా అని. ఖచ్చితంగా పత్రి సార్ వల్ల నా లైఫ్ మొత్తం డిజైనే మారిపోయింది మేడం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఫ్యామిలీ అంతా కూడా మాకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మేము బయటకు వచ్చాం. అంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా పత్రి సార్ని ఎందుకు అంతకు లైక్ చేయండి, నేను ఎలా స్ట్రైట్ గా మాట్లాడుతానో నా గురువు కూడా అలా స్ట్రైట్ గా మాట్లాడే గురువు వచ్చాడు. నాకు అది హ్యాపీ. పత్రి సార్ని చూస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకెక్కడ పత్రి సార్ మాటలు అబద్ధాలు అన్నది కానీ, క్యాష్ కోసం అంటే ఆయన జోబీలో ఎప్పుడు డబ్బులు ఉండాలి, డబ్బు లేకపోతే జీవితం లేదు అనేది కానీ, ఇలాంటివి ఆయనలోని లేని క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. అదే నాకు నచ్చింది ఆయన్ని. ఎందుకంటే నాకు అంతగా ఎంత ఇప్పుడు ప్రాపంచికమైన వేటి మీద నాకు అంటే ఓపెన్ గా నా మనసుకి ఎప్పుడు లేదు మేడం. అంతరంగంలో ఎప్పుడు కూడా నాకు ఏది ఉందో ఇప్పుడు ఈవేళ నేను 400 చీర కట్టుకున్నాను మేడం, నాకు ఆ 400 నాకు ఆనందం. నాకు ఇప్పుడు 1000 రూపాయల చీర, 1500 రూపాయల చీర ఇచ్చినా నాకు అది హ్యాపీనెస్ ఇవ్వదు. నేను హ్యాపీగా ఉన్నానా లేదా, అంటే నాకున్నంతలో నేను హ్యాపీగా ఉండడం. సో చాలా మంది మేము ఇంటింటి ధ్యానాలకు వెళ్ళేటప్పుడు కొందరు అన్నారు, మీకు ఇక్కడ పాపయ్యరాజుపాలెంలో ఓన్ హౌస్ కూడా లేదు, మీరు ఎలా హ్యాపీగా ఉన్నామని అనుకుంటారు, మీరు ఈ ధ్యానాల పేరుతో ఉన్న కొంచెం డబ్బులు కూడా ఆటోలకి అట్లకి ఖర్చులు పెడుతున్నారు మీరు అని. నాకు నా ఇన్నర్కి హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది నేను చేస్తున్నాను. పత్రి సార్ వర్క్ కోసం మనీ వెనకేసుకుని నేను ఏం చేసుకోనమ్మా. నా కొడుకు సంపాదించుకున్నది నా కొడుకు ఉంటది,
ఇప్పుడు నాకైతే మా వారికి నాకు ఇంత అన్నం అయితే చాలు. మాకు ఇంక ఇంతకన్నా ఎక్కువ లేదు, అవసరం లేదు. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎంత ఫుడ్ తింటాం అంత ఫుడ్ మాకు ఏమి లోటు లేదు, చాలు. నాకు భూమి మీదకి మీరు అందరూ అనుకునే సొంత ఇల్లు అన్నది నాకు ఆలోచన లేదు. ఎందుకంటే భూమి మీదకి అందరం ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. దానికి ఇక్కడ నాకు సొంతం లేదు అన్న ఫీలింగ్ నాకు లేదు. ఇవన్నీ నాలో రోజు రోజుకి ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇవంతే యాక్చువల్గా అయితే నాకు ధ్యానంలోకి రాకముందు అంతా కూడా మాకు ఎక్కువ కోరుకుండేది, ఏమండి ఒక మంచి ఇల్లు కట్టండి, ఏమండి ఒక మంచి ఇల్లు కట్టండి, ఏటి అద్దె ఇల్లు తిరుగుతున్నాం మనం అని ఎక్కువ ఫీల్ అవుతూ ఉండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని కూడా. కానీ ధ్యాన సాధన అనేది పత్రిసారి సాధన పెరిగిన తర్వాత సార్ వీడియోస్ కానీ ధ్యాన మహాయజ్ఞాలకు కానీ ఆ అక్కడ ఉన్న అదంతా అనుభవించి నిర్వాణంకి అయిన తర్వాత నేను వచ్చి అక్కడ ధ్యానాలు చేశాక ఇంక అసలు చెప్పలేను మేడం. అది ఇంక నాలో అయితే ఇంకేమీ లేదు. అంతా సార్ ఏది అయితే అందరూ నమ్మి ఎంతమంది సైన్యం సార్ కోసం వెనక నడుస్తున్నారు అని అంటే, ఒక గురువు స్ట్రేట్ గా మాట్లాడిన గురువు ఎక్కడ దొరుకుతారు మనకి? ఎక్కడ ఇప్పుడున్న నేను చూసిన దాంట్లో అయితే మా ప్రజలు కానీ అందరూ బాగున్నారని అంటారు, కానీ నా వరకు అనిపిస్తుంది బయటికి బాగున్నాం అనుకుంటున్నారు కానీ ఎవరు బాగలేరు అనే సంగతి నాకు అర్థం అవుతుంది. నేను అంటే అంత పర్ఫెక్ట్ గా ఉన్నాము అని అనుకుంటే అసలు మనకి షార్ట్ గా సెల్ చూసారనుకోండి మేడం, 2 సెకండ్లకు ఒకసారి మారిపోయిన బొమ్మే చూస్తున్నారంటే స్థిరంగా ఎక్కడ చూడగలుగుతున్నారు ఒక ఫిలింని? వాళ్ళ మైండ్ కరెక్ట్ గా నిలకడగా లేదని మనకు అక్కడే అర్థమైపోతుంది ధ్యానానికి వెళ్ళేటప్పుడు. మాకంటే మనసు స్థిరంగా లేదు. నా అట్టే ఇంటింటి ధ్యానానికి వెళ్ళాక చాలా మంది చెప్తూ అలా బాడీ పోస్టర్ వాళ్ళు చూసేవి చూసి నాకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా మనం ఒక్కటే ఒక మెసేజ్ మేడం, మీరు 40 days సాధన చేసి అప్పుడు మీరు ఏం చెప్పాలన్నా ముందు మాకు చెప్పండి మేడం. మీకు ఎటువంటి సమస్యకైనా సరే, అంటే డాక్టర్ జీకే గారి దగ్గర కదా మేము ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటున్నాం, తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా మా దగ్గర మెడిసిన్ ఉంది. అన్ని ఆధ్యాత్మిక గూలికలే. సో ఆ గూలికల ద్వారా మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలని, అంటే ఎన్నో దుఃఖాలు విన్నాం ఈ 108 రోజుల్లో, వాటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. ముందు 40 రోజులు సాధన చేయండి, తర్వాత మీరు ముందుకు ఎలా వెళ్ళాలన్నది మేము గైడ్ చేస్తూ ఉంటాం. మేము కూడా ఎన్నో దుఃఖాల్లో నుంచి పత్రిసార్ మెడిటేషన్ లోకి వచ్చాము. అలాగే మా పాప కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ మా పాప మ్యారేజ్ తర్వాత వచ్చామని చెప్పాను కదా మేడం. ఫస్ట్ బేబీ ఎలా అంటే డౌన్స్ బేబీ వచ్చింది మా పాపకి, అంటే లక్షలో ఒకరు పుడతారు అలాంటి బేబీ. సో అలాంటి బేబీ పుట్టింది మా పాపకి. అది మా అందరూ అన్నారన్నమాట, నువ్వు మెడిటేషన్ చేసి పెద్ద తలనొప్పి తెచ్చావు చూడు, మీ ఇంట్లోకే ఎలాంటి బేబీ వచ్చిందా అని. మేమైతే ఒకటే అన్నాం, మేము యోగత్వంలోకి వెళ్ళాం కదా, ఒక యోగి వచ్చాడు మా ఇంటికి, వాడు అలాగే డిజైన్ చేసుకుని వచ్చి ఉంటాడు. సో వాడి డిజైన్ మేము యాక్సెప్ట్ చేయాలి, వాడి నుంచి మేము ఏదో నేర్చుకోవాలి అనేసి ఈ బాబుకి 2 ఓపెన్ హార్ట్ సర్జరీలు అయ్యాయి మేడం. 7 months ఒకటి, మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చాక ఒకటి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బాబు 7 months చేసేటప్పుడు పాపకు అంతగా, అంటే మెడిటేషన్ వెజిటేరియనే మా పాపన, టోటల్ మా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్ లోకి వెళ్ళిపోయాం. మా అబ్బాయి కూడా ఎవరివి, అంటే నేను ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో మా సార్ తర్వాత మా పిల్లలు, మా పేరెంట్స్కి లేనప్పుడు అన్వి లాంటివి మా పిల్లలకి వద్దని. అంటే మా అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయి నాన్ వెజ్ అయితే తీసుకునేవాడు కాదు. ఎందుకంటే మనం ఒకటే అన్నాడు సార్, మా బాబుకి ఒకటే చెప్పాను, నాన్న మనకు పత్రి సారు ఏది అడగలేదు మన నుంచి, దక్షిణంగా రూపాన ఎప్పుడు ఆయన 1 రూపాయి అడగలేదు. ఆయనకి మనం ఇచ్చే దక్షిణం ఏమైనా ఉందంటే ఆయన వెజిటేరియన్ గా మారమనివ్వరు ఆయన. సో అందుకని నువ్వు హాస్టల్లో ఎంతమంది నీకు నాన్ వెజ్ పెట్టిన రోజు వచ్చిందంటే పప్పు వేసుకో, లేదా పెరిగి వేసుకుని అన్నం తిను. పప్పు కూడా ఇవ్వలేదు అనుకో ఆ రోజు, చికెన్ హాస్టల్లో కదా మేడం, చికెన్ ఎగ్ ఇచ్చే టైంలో వీడు పెరిగన్నం తినేసి వెళ్ళిపోయాడు. సో పిల్లలందరూ కూర్చొని మీ మమ్మీ చాలా శాడిస్ట్ మమ్మీరా, ఇంత హాస్టల్లో ఉన్నోళ్ళు కూడా మీ మమ్మీ, అక్కడ ఉన్న మీ మమ్మీ ఏం చూస్తుంది, నువ్వు తినవచ్చు కదా అనేవారు. కానీ మమ్మీ చూస్తుంది అన్నది కాదు, వాడికి కూడా పత్రిసారి మెడిటేషన్ ఇష్టం. సో మమ్మీ ఇక్కడ లేదు, మమ్మీ చూడదు, కానీ మమ్మీ ఆచరించే ఆ భావాలు కానీ, అలాగే మా మమ్మీ ఇష్టపడిన గురువు మాకు గురువే. అందుకని ఆయన అక్కడ లేడు, ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అనేది ఏం లేదు అని మా అబ్బాయి కూడా అదే మాట చెప్తాడు మేడం. మా బాబు కూడా భావనా శక్తి బుక్ అటు బాగా తీసుకుంటాడు, పత్రిసారి బుక్స్ మీద, పత్రిసారి మీద మా ఫ్యామిలీ మొత్తం, ఇంకా మా పిల్లలు కానీ, ఇప్పుడు మాకు 2 kids మనోళ్ళు, ఆ 2 పిల్లలు కూడా, పెద్దవాడైతే ఎప్పుడు పత్రిసారికి ఎలాగైతే ఇష్టమో ఇడ్లీ అని,
వాడు ఎప్పుడు ఏమడిగినా ఇడ్లీ అడుగుతాడు. బంగారం వాడి ముందు తెచ్చి పెట్టినా అమ్మమ్మ ఇడ్లీ అంటే మాటలు ఇంకా రావటం లేదు. బాబుకి 7 వచ్చినాయి. సో ఏది ఇచ్చినా ఆడు ఇడ్లీ అడుగుతాడు అనమాట. అలాగే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క మాస్టర్ రూపాన్ని వస్తారు మీకు అన్నందుకల్లా మా జీవితంలో అబ్బాయి వచ్చినా మేము ఎంత రకాలుగా మీరు మెడిటేషన్ చేస్తున్నారు కదా, మీకు ఈ అబ్బాయిని ఎలా ఫేస్ చేయగలుగుతారు అని. లేదు అంటే వాళ్ళ అత్తగారు నా మీద పెద్ద కర్ర పట్టుకొని వచ్చారు. నీకు తెలుసు ఇన్ని స్కాన్లు చేసినప్పుడు ఈ బేబీ ఇలా ఉన్నది అని. అయినా మా కోడల చేత కనిపించేశారు మీరు. మీ ధ్యానం పేరెట్టి ఈ బిడ్డను తెప్పించేశారు నువ్వు మాకు. మా ప్రెస్టేజ్ అంతా పోయింది ఈ బిడ్డ వల్ల అని. చాలా ఫస్ట్ లో చాలా పాప ఒక ఇంచుమించు బాబు 2 సంవత్సరాల వయసు వచ్చేదాకా పాప అత్తగారి ఇంట్లో కొంచెం చాలా ఫేస్ చేసింది, ఇబ్బంది పడింది. వాళ్ళ అత్తగారు బాధపడిపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే అర్థం చేసుకున్నారు వాళ్ళును. వీళ్ళు ఏదో ధ్యానం చేస్తున్నారు, మనం వీళ్ళు ఎన్ని తిట్టినా అలాగా పిల్లని ఎక్కడ మనం తిట్టుకొని కూర్చోడు తప్పితే ఆ పాప కూడా ఓర్పుతో ఉంటుంది. మా పాప సాఫ్ట్వేర్ అయినా ఒక విలేజ్ లో కాపురానికి ఎక్కడ కూడా పాప ఇచ్చేయదు. జాబ్ కూడా వదిలేసింది బాబు వల్ల. మరి బాబు సర్వీస్ ఎవరు చెయ్యరు కదా, మరి ఎవరు చూస్తారు? ఎవరికైనా బాగా ఉన్న బేబీస్ అయితే చెప్పే బేబీ అయితే పర్వాలేదు, బేబీకి ఏమీ చెప్పడం రాదు. ఇప్పటికీ కూడా బాబు టాయిలెట్ చెప్పలేడు. మనం 7 ఇయర్స్ వచ్చినాయి, మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అనే ఒక భావనతో బాబుని మేము మా ఇంటికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఇంటికాడ ఒక 20 days ఉన్నాడు అనుకోండి వాళ్ళ నాని దగ్గర. 20 days తర్వాత ఇంక వాడు మా ఇంటికి రాలేదనుకోండి, ఇంక వెంటనే ఆడికి హెల్త్ ఇష్యూ, జలుబు అలా వచ్చేస్తూనే ఉంటది. మా ఇంటికి వచ్చిన ఒక 2 days లో జలుబు తగ్గిపోద్ది. అమ్మమ్మ వాడికి ఇలాగ చెప్పడం వచ్చు, ధ్యానం అని అంటే మాట్లాడటం రాదు కదా, ఇలా చేయి చూపిస్తాడు, వెళ్ళిపోదాం ఇంకా తీసుకెళ్ళిపోవాలి ధ్యాన మందిరానికి వాడిని. వెంటనే ధ్యాన మందిరంకి వెళ్ళిపోయి ఆడికి ఏమీ రాదు, కానీ ఏదో పెద్ద వచ్చినట్టుగా కూర్చుని పోతాడు. బుద్ధుల్లా 2 కాళ్ళు మట్టం వేసి చక్కగా కూర్చుంటాడు పోస్టర్. కూర్చొని ఒక 2 minutes అలా కళ్ళు మూసేస్తాడు. మూసి బుద్ధుని శరణం చెప్పి కానీ ఆపోయింది. మళ్ళీ ఇంకా 2 నిమిషాలే అయిపోయింది, చెప్పదు మళ్ళీ. అలాగా అసలు ఎంతగా అంటే అసలు మామూలుగా అలాంటి బేబీతో ఎక్కువ కష్టాన్ని ఫేస్ చేయాలి మేము. కానీ ఆ బేబీతో మాకు అస్సలు మొన్న బంగారు నాయుడు అనేసి మన డాక్టర్ జీకే గారి దగ్గర ఇలాంటి పిల్లల్ని కౌన్సిలింగ్ చేసిన పార్ట్లో అబ్బాయి, ఆ అబ్బాయి వచ్చి మొన్న మా ఇంట్లో చూశాడు బాబుని. స్పీచ్ థెరపీ చాటి చేస్తాడు. చూసి ఆ అబ్బాయి అన్నమాట, అసలు ఆంటీ ఇలాంటి బేబీస్ తో చాలా సఫర్ అవ్వాలి, మీ మెడిటేషన్ మీరు తీసుకునే దీంట్లో ఆ బేబీకి అన్ని అసలు మామూలు పిల్లలాగా వీడికి అన్ని అర్థం అవుతున్నాయి ఆంటీ. అసలు ఎక్కడ అర్థం అవ్వకపోవడం ఏం లేదు, మామూలు పిల్లలు కలపరు ఈ బేబీ తోటి, ఎందుకంటే ఆ పిల్లలకి ఎట్లా మాటలు రావు అనేసి. కానీ వాళ్ళ తమ్ముడితో అంచక మాట్లాడుతున్నాడు, మీతోటి కూడా వాడి భాషలో వాడు అన్ని చెప్తున్నాడు. అంటే ఏం లేదు నాన్న, ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని నేను గంటలు సాధన చేస్తాను కదా, వాడికి ఇంకా ఎక్కడా కూడా ఒక స్పెషల్ కిడ్ పుట్టాడు మాకు అనే ఫీలింగ్ ఆడలో మేము ఎక్కడ చూపించం. వాడిని హ్యాపీగా లీడ్ చేసుకుని వెళ్ళిపోతాం. అదే మెడిటేషన్ యొక్క పవర్. పత్రి సార్ మనకి ఇచ్చింది ఏంటంటే పిల్లల యొక్క జ్ఞానం. పిల్లల దగ్గర మనం పిల్లల్లా మారిపోవాలి, పెద్దలకి ఎవరి స్థాయిలో వాళ్ళకి జ్ఞానం చెప్పాలి అనేవారు కదా. వాడి స్థాయిలో మనం ఎప్పుడైతే దిగి వాడిని మనం ప్రేమించడం అనేది జరుగుతుందో, చెప్పాలంటే నేను కానీ మెడిటేషన్ లో లేకపోతే ఆ పిల్లల్ని నేనే యాక్సెప్ట్ చేయలేను మేడం. ఎందుకంటే నాకు కూడా అంత సహనం లేదు. మా పిల్లలు అప్పుడులో సైలెంట్ గా ఉండేటప్పుడైనా ధ్యాన మార్గానే కాకముందు కొంచెం చేత్తో పడపలాసి పడిపోతుంది వాళ్ళకి. అలాంటి మా పిల్లలు అంటారు, అమ్మా నువ్వు ఇంత సహనంతో ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మమ్మీ, నిన్ను చూస్తే టోటల్ చేంజ్ నీలో అనేది మాత్రం నిజంగా పత్రి సార్ లైఫ్ లోకి వస్తే ఎలా ఉంటది అన్నది నేను ప్రాక్టికల్ గా అనుభవం ఇదంతా మా అనుభవం. ఖచ్చితంగా ఇందులో ఎక్కడా కూడా అక్షరం కూడా అంటే ఒక మనిషి ఒక శిల్పంగా మారుతుంది అన్నట్టుగా ఈ రోజు మా ఫ్యామిలీలో ఎన్నో ఇష్యూస్, పెద్ద ఫ్యామిలీ నుంచి మేము బయటకు వస్తాం అన్నాం కదా, బయటకు వచ్చామా. ఇప్పుడు మేము అప్పాజీ ఫ్యామిలీ ఆధ్యాత్మిక కుటుంబంగా నేను వాళ్ళ ఇంటికి అంటే వదిన గారి రిలేషన్ కావడం వల్ల అప్పాజీ గారిని కానీ ఈశ్వరమ్మ గారిని కానీ అత్తమ్మ మావయ్య అంటూ ఉంటాను. ఆ ఫ్యామిలీ అంతా కూడా నాకు ఆధ్యాత్మిక కుటుంబం. అంటే నేను ఎంచుకున్న అత్తగారు ఆధ్యాత్మిక కుటుంబం అన్నట్టుగానే నేను ఫీల్ అవుతాను. ఇటు నేను
మా వారితోటి నాకున్న కుటుంబం ఎంత పెద్దది ఉందో, ఈ ఆధ్యాత్మిక కుటుంబం అంటే ఆధ్యాత్మిక పుత్రులు మనం ఎప్పుడైతే మనం పత్రి సార్ చెప్తారు కదా, ధ్యానం ఒక ట్రాక్ అయితే మన భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు రెండు పట్టాల లాంటివి. రెండిట్లో ఏది మనం సరిగ్గా చేయలేకపోయినా ఒక దగ్గర మనం పడిపోతామని. అలాగే నేను మా ఫస్ట్ అంతా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల, నేను ఈ స్పిరిచువాలిటీకి అసలు ఏమి ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఫుల్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నేర్చుకుంటున్నానంటే ధ్యానంలో ఇటు మనం స్పిరిచువల్ పార్ట్ కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ప్రాపంచికంగా మనకు ఫ్యామిలీ ఏదైతే ఉందో అది మనకు ఆటోమేటిక్ మనతో కలిసిపోద్ది. ఈ రోజు మా ఫ్యామిలీ అంతా చాలా ఇష్యూలో ఉన్న ఫ్యామిలీ అంతా కూడా మొన్న మాకు వెల్కమ్ పలకడం, పలికి ఫంక్షన్ అయింది, మ్యారేజ్ ఫంక్షన్ పిలవడం. పిన్ని నువ్వు ధ్యాన ప్రచారాల్లో అసలు ఖాళీ లేదట పిన్ని, ఏటి చేస్తున్నావు అని అడగడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఇదివరకు అయితే వాళ్ళతో కూర్చుని వాళ్ళగా ఏదో ఒకటి మాట్లాడేసిద్దండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఏం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే భౌతికంగా మాట్లాడే మాటలకి ఏదో ఒకటి మాట్లాడేయాలని మాట్లాడేస్తున్నారు వీళ్ళంతానా. స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చాక ఏంటంటే ఏ మాట అయినా మంత్రంలా మారుతుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. పత్రి సార్ వాక్షాత్రం మనకు బాగా ఇప్పుడు ఏంటంటే సార్ ఒకటే చెప్పారు, ఇప్పుడున్న దీంట్లో మీకు వాక్ అంటే మీ పదాలను జాగ్రత్తగా మాట్లాడుతున్నారో లేదో చూడండి, ముందు మాట మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస ఎంత పెడుతున్నారో మాట మీద కూడా ధ్యాస పెట్టండి అంది. అలాగే మాట్లాడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఏదో ఒకటి మాట్లాడేసి అలవాటు ఉన్న నాకు చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చూసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అది అక్కడ మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆ మాట. ఒక 10 days లోనో 1 month లోనో ఏదైతే మనం ఇతరులకు చెప్పుకున్నామో అది మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. అందుకని దాని మీద చాలా జాగ్రత్తగా మనం మాట్లాడకపోతే మళ్ళీ ఆ మాట మళ్ళీ మన దగ్గరకు వచ్చాక మనం దాన్ని ఫేస్ చేయాల్సి వస్తే అది చాలా మంచిది కాదనుకో, అది కర్మగా యాడ్ అవుతుంది. అదే మంచి మాట అనుకో మనకు పర్వాలేదు. సో అందు మీద పత్రి సార్ది ఏంటంటే ఏ గురువు చెప్పను అంత సులువుగా మనకి శ్వాస మీద ధ్యాస అనే మార్గంలో ధ్యానానికి రప్పించడం, అలాగే మనకి మాట మీద ధ్యాస అనేది చాలా ఇంపార్టెంట్ అని మాట చెప్పారు మేడం. ఏంటంటే శాకాహారి అవ్వమని ఎంత బల్లగుద్దినట్టు చెప్పారో అంతే విధంగా మాట మీద ధ్యాస అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఈ మాట అనేది ఎంత అద్భుతంగా మాట్లాడొచ్చు, అద్భుతంగా మాట్లాడకపోతే జీవితం ఎంత నాశనం అయిపోతుంది అన్నది కూడా నేనే చూసుకున్నాను. మా వారు మాట్లాడేటప్పుడు ఫస్ట్ లో అయితే మా వారు ఏం మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను ఆ స్థితిలో ఉన్నాను కనుక ఆయన ఏదో కూర్చొని మాట్లాడేసుకుంది వాళ్ళు, ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడేసుకుంటున్నా ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు, అలాగా ఆయన మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. అరే ఏంటి మీరు మాట్లాడేటప్పుడు మీకు పైన ఆలోచన తెలుస్తుందా అండి అని అడుగుతున్నాను. ఏమి అంటారు. అంటే మీ మాటలు వెళ్ళిపోతున్నాయి, ఏటి వెళ్ళిపోతున్నాయో ఆ విశ్వానికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ మాట ఎలాగా మీకు మళ్ళీ కర్మగా యాడ్ అవుతుందో ఇవన్నీ చెక్ చేసుకోండి. మనం ఎవరికైనా త్వరగా తీర్పు ఇచ్చేసాం అనుకోండి, ఆ తీర్పు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. సో అందుకని మనం ఎవరికైనా జడ్జి చేసే అధికారం మనకు లేదన్నారు సారు. ఎవరి డిజైన్ వాళ్ళది, వాళ్ళ డిజైన్ వాళ్ళు అలాగే రావడం భూమి మీద ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో అలాగే ఎంజాయ్ చేయండి. అలాగే సార్ అనుభవంలో ఒకసారి పత్రి సార్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక మేడం చెప్పారు, సార్ అందరూ ధ్యానం ట్రగ్గింగ్ చేస్తూ మాట్లాడుకున్నప్పుడు ఒక ఇద్దరు జంట మాట్లాడుకుంటూ వాళ్ళు అదే పని మీద వాళ్ళ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు యూత్. అదే సార్ వాళ్ళైతే మనందరం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం, వాళ్ళంతా అదే చేస్తున్నారు, ఆ పిల్లలిద్దరు అదే పని మీద ఉన్నారంటే అవులేగా నువ్వు దేనికి వచ్చావు ఏం చూస్తున్నావురా అనేసి కొట్టారండి పత్రి సార్. అంటే పత్రి సారు ఎంత చక్కటి జ్ఞాని. ఎవరి పని వాళ్ళే చేసుకోండి, ఇతరులు ఏం చేస్తున్నారు ఇతరుల లైఫ్ లోకి వెళ్ళి చూడొద్దు, మీ లైఫ్ నే మీరు చూసుకోండి అని ఎంత క్లియర్ గా కంఠాపదంగా చెప్పిన గురువు ఎవరైనా ఉన్నారంటే అది పత్రి సారే మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా నేను అదే చెప్తాను. ఎందుకంటే ధైర్యంగా నాన్ వెజ్ తినొద్దని పబ్లిక్ గా చెప్పిన గురువు ఎవరైనా అంటే నాకేంటంటే అలా రెబల్ లాగా ఉండడం ఒక్కోసారి నచ్చుతుంది. మేడం థ్యాంక్ యూ మేడం. టైం అయిపోయింది, సమయం అయిపోయింది. సో ఇక్కడ వెంకట్ గారు కూడా ఉన్నారు, పరిచయం చేస్తాము వెంకట్ గారితో. మరి వాణి గారు కూడా ఉన్నారు, సో మాట్లాడిద్దాము. మన సమయ పాలన కూడా పాటించాలి కాబట్టి ఎస్ అందుకే సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను ఇది చేసినందుకు.
మధ్యలో. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మేడం మీరు పత్రి గారిని చూసి సార్‌లో అది అబ్జర్వ్ చేసి, అది గ్రహించి మీలో ఆ మార్పు తెచ్చుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. యెస్. అవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన విషయాలు కదా! యెస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు కూడా ఒప్పుకున్నందుకు, మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! వెంకట్ సార్ ఇక్కడ మన డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారండి. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎవరైతే ఇది ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే సార్. సో వారితో ఈరోజు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. సార్. హలో, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఆ, నాతో పాటు వాణి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. ఈరోజు యెస్. నేను మాట్లాడడం కన్నా వాణి గారు మాట్లాడితే బాగుంటది. యాహ్! మేము కూడా వెయిటింగ్ సార్. వాణి గారికి నేను కాల్ చేశాను. యాక్చువల్లీ యెస్. యెస్ ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అయితే గనక హాయ్ మేడం నమస్తే. ఇందు హాయ్. మొన్న కూడా నువ్వేనా నాకు 2 యెస్. hours మెడిటేషన్? యా, మనం అక్కడ కర్నూలు దగ్గర ఇది రాలి డోన్ డోన్ రాలి. యాహ్! యెస్. యెస్. అక్కడ మాట్లాడారు కదా నాతోని. అవునవును మేడం. గుర్తుపట్టేసా. అవును. యెస్ సార్. Yes, యెస్. అమ్మా. యెస్. బాగుంది. నేను ఈ రోజు వచ్చాను మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ విశాఖపట్నం. ఓహ్! ఇక్కడ గురుస్థాన్లో ఉన్నాం అందరం. అవునా మేడం. ఓకే. ఓకే. యా, గురుస్థాన్. సూపర్. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వస్తే విజిట్ చేయండి గురుస్థాన్ని. షూర్‌గా. అది కంప్లీట్ మ్యాన్ పత్రిజీ కోసం అందరూ వచ్చి హ్మ్. మాట్లాడుతున్నారు. చాలా బాగుంది ఇది. ఈ హ్మ్. సెషన్ మీరు హోస్ట్ చేయడం కూడా బాగుంది. యెస్. థ్యాంక్ యూ. Yes. చాలా మంది పత్రికను చూడకపోవచ్చు. పాత వాళ్ళైతే ఒక 5 సంవత్సరాల క్రితం వాళ్ళైతే అందరూ సార్తో చూసి సార్తో కొంతైనా ఎక్స్పీరియన్స్ ఉండుంటది. హ్మ్. మరి పాత వాళ్ళకి అది చెప్పక్కర్లేదు. ఆ పరమ గురువుతో మరి అందరూ నడియాడే నారాయణతో మనం అందరం నడిచాం కాబట్టి అది గ్రేట్ ఒక మంచి అనుభూతి ఈ భూమి మీద పర్పస్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ లైఫ్ లో భాగంగా. ఎస్, ఒకసారి వస్తానమ్మా. మ్మ్. హ్మ్. ఎలా నడుస్తుంది? సూపర్బ్ మేడం. సూపర్బ్. యాక్చువల్లీ జీకే సార్‌ని ఇక్కడ మేము ఇన్వైట్ చేయాలని చాలా ఈగర్‌గా ఉన్నాము. సో సార్ బిజీ అని చెప్పారు. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ జేకే సార్ వాళ్ళ అమ్మగారు సిస్టర్ సో ఈశ్వరమ్మ గారితో స్టార్ట్ అయింది ఇది ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వస్తున్నారు. సో మిమ్మల్ని కూడా నేను కాంటాక్ట్ చేశాను. సో ఇంకా రావాలి. సో మీ అందరి రెస్పాన్స్ కూడా ఇలాగే మాకు ఉండాలి. సపోర్ట్ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. కంప్లీట్ గా బ్రహ్మర్షి ఫ్యామిలీ అంతా మన పత్రిజీ అంటే ఎలా తెలియకుండా ఉంటది కంప్లీట్ మ్యాన్ అంటే. అంతే కదా! నాకు అదే అర్థం. ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది క్లాస్ చెప్పేవారు మేడమ్స్ ఇద్దరు కూడా, హైమావతి గారు అండ్ మా అక్క వసంత గారు, వాళ్ళు కూడా బ్రహ్మర్షి పిరమిడ్ నుంచి రావడం బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఒకరోజు మీరంతా వస్తాను నేను. ఉండకపోతే ద కంప్లీట్ మ్యాన్ అవ్వదన్నమాట. ఫుల్‌ఫిల్ అవ్వదు. సో ఆ ఆయన ఫీలింగ్‌కి కంప్లీట్ మ్యాన్ అయిపోయింది కానీ మనందరూ మాట్లాడడం వల్ల మనం కంప్లీట్ అవుతాం. నిజం. కరెక్ట్. యెస్ మేడం. యెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. హాయ్ నాగేంద్ర. మేడం. యా. ఓకే అండి. అయితే హేమావతి గారు థ్యాంక్ యూ మా దీనికి ప్రోగ్రామ్ కి వచ్చి మీ విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఇదే కాకుండా మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, ఏ పిరమిడ్ మాస్టర్ కనపడినా సరే వాళ్ళు పత్రిజీ ఫిలిం కి ప్రొడ్యూసర్ అయ్యారా లేదా అని అడగాలి. మీరు ఎలాగో క్లాసెస్ చెప్తుంటారు, ఎంతో మందిని కలుస్తూ ఉంటారు కాబట్టి వసంత గారు, హైమావతి గారు అండ్ అట్లాగే ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి మాస్టరు కూడా మరి బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ కి ప్రొడ్యూసర్స్ అవ్వాలి. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ ని ప్రొడ్యూసర్స్ చేయాలి. సో ఈ సంకల్పంతో మరి మనందరం ప్రయత్నిస్తే పత్రి గారి డాక్యుమెంటరీ తొందరగా పూర్తి చేసుకొని August 31 పత్రి మేడం బర్త్డే, ఆ రోజు మనం 100 థియేటర్స్ లో ఇది రిలీజ్ చేసుకోబోతుంది August 31. సో కాబట్టి అది జరగాలి అంటే మరి మీ అందరి సహకారం కావాలి. మీరందరూ కూడా ఏం లేదు, ఒక పిరమిడ్ మాస్టర్ 2500 అలా మీరు ఇవ్వాలి.
ప్రతి పిరమిడ్ మాస్టర్స్ తోనూ ఇప్పించాలి. సో కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఏ పిరమిడ్ మాస్టర్ కనపడ్డా బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంట్ సిరీస్ కి ప్రొడ్యూసర్ అయ్యారా లేదని అడగాలి. ఇది మర్చిపోకూడదు ఎవరు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓవర్ టు అలాగే సార్, సింధు గారు. తప్పకుండా మేము ఈ వర్క్ ఇది కూడా మేము ముందుకు చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Yes. Thank you friends. Thank you sir. Thank you so థ్యాంక్ much. యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాణి మేడం నమస్తే అండమాన్. సార్ వాణి గారు అంట ఉన్నారా? ఉన్నారు. ఇవాళ సురేష్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ అమ్మా ఇది అండమాన్ సురేష్ గారు మాట్లాడతారంట. సార్ వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి సార్. చేసామండి, వీడియో ఆన్ చేసాం. సురేష్ గారు అండమాన్ సురేష్ గారు. నెట్వర్క్ ఇక్కడ అచ్చా. సురేష్ గారు ఎక్కడున్నారు సార్? నెట్వర్క్ లేదండి. ఇక్కడ ఉన్నారు. అండమాన్ లో ఉన్నారు. ఇంకా సురేష్ గారు ఎక్కడ ఉంటారు? అండమాన్ లో ఉంటారు. వాణి మేడం హైదరాబాద్ గురుస్థాన్ లో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఎప్పుడు రాలేదా గురుస్థాన్కి? గురుస్థాన్కి ఇంకా వచ్చే రోజులే. బాబా హైదరాబాద్ ఎప్పుడు వస్తుంటారు కదా బిజినెస్ పరంగా, కలకత్తా హైదరాబాద్ బిజినెస్ పరంగా ఎప్పుడు కడతాలకే వస్తాము. అవునా? హైదరాబాదు ఎస్ఆర్ నగర్ లో చాలా బాగుంటుంది. ఎస్ మీరు అండమాన్ నుంచి కూడా చాలా మంది మాస్టర్స్ ప్రతిసారితో పరిచయం ఉంది కాబట్టి మాట్లాడండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూసారు కదా, సో కంప్లీట్ మ్యాన్ గురించి ఎంతమంది మాస్టర్స్ వచ్చినా కూడా ఇంకా తెలుసుకునేది ఏదో ఉందనేది మనలో ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరిలాగా ఉంటుంది. అవునా? సో అందుకనే చూడండి, ప్రతిరోజు మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్న మాస్టర్స్ యొక్క పర్సెప్షన్ లో కనుక ఆలోచిస్తే మరి వారు ఏం గ్రహించారు, ఏం నేర్చుకున్నారు, వాళ్ళ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు అనేది చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు. సో ఎలాంటి మార్పులు తెచ్చుకొని వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు కూడా కదూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అండ్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అక్కడ అందివ్వబడుతుందండి యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో కాబట్టి అందరు కూడా వీక్షించి ఈ రెండు ఛానల్స్ ని కూడా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మీ ముందు ఇక మీదట ఇంకా ఉంటాము. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే మీ అభిప్రాయాలు మాకెంతో సపోర్టునిస్తాయి, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి కూడా మరి. సో కాబట్టి మరవకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ రేపు మనం ఇలాగే కొనసాగించుకుందాం. ఆగదు కనుక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికీ.